సపర్ణ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు మీద కేసు రిజిస్టర్ అయింది. జూబ్లీహిల్స్లోని మైనర్ గర్ల్ మీద గ్యాంగ్ రేప్ సంబంధించి రఘునందరావు ప్రెస్ మీట్లో విక్టిమ్ సంబంధించిన వీడియోస్ ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం పట్ల కూడా కొందరు ఫిర్యాదు చేశారు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో. ఆ ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది దానికి సంబంధించి. చెప్పండి, మీ మీద కేసు రిజిస్టర్ అయింది అబిడ్స్ పిఎస్లో, ఎట్లా చూస్తారు? చట్టం తన పని తాను చేసుకొని పోవాలని నేను కోరుతా ఉన్నాను. రేప్ కేసులో నిందితులను అరెస్ట్ చేయమంటే నిందితులను అరెస్ట్ చేయకుండా నా మీద కేసులు నమోదు చేసి పోలీసు వాళ్ళు వాళ్ళ మంచి బుద్ధిని ప్రదర్శించుకున్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి, ఇలా సమాజం ఆలోచించాలి. రఘునందన్ రావు ఏమడిగిండు? ఎవరు నేరం చేసిరని పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎమ్మెల్యే కొడుకుకి సంబంధం లేదు, ఇంకెవరికి సంబంధం లేదు, దీంట్లో పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరని డీసీపీ గారు మాట్లాడినరు. కాదు డీసీపీ గారు, మీరు తప్పు మాట్లాడిరు, వీళ్ళకి సంబంధం ఉన్నదని నా దగ్గర ఉన్న ఆధారాలు నేను బయట పెట్టినాను. దానికి వచ్చే నష్టం ఏముంటుంది? పోలీసు వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళని సరిదిద్దుకోమన్నాం, కేసును దాచిపెట్టొద్దు అని చెప్పినాం, ముద్దాయిలని సభ్య సమాజం ముందు ఉంచినాం. అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా? కేసు రిజిస్టర్ అయింది కదా, రేపు చట్టం ముందు కోర్టు ముందు పోయి మాట్లాడుకుందాం. అంటే మీరు ఆధారాలు చూపించిన తర్వాతనే, వీడియోస్ ఫోటో రిలీజ్ చేసిన తర్వాతనే పోలీసుల్లో కేసు స్పీడ్ అప్ ఇన్వెస్టిగేషన్ చెల్లం వచ్చింది అనుకోవచ్చా? 100% నేను చూపించే కంటే ముందు డీసీపీ ఏమన్నారు? ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఎవరు కేసులో లేరు అన్నారు. నేను ఎక్కడ అమ్మాయి ఐడెంటిటీ గురించి చూపెట్టలేదు, అమ్మాయి ఫోటో చూపెట్టలేదు, అమ్మాయి పేరు చెప్పలేదు. నాకు తెలుసు చట్టం కాబట్టి నేను అమ్మాయి గురించి ఎక్కడ మాట్లాడలేదు. ముద్దాయిలకు సంబంధించినటువంటి ఫోటోని నేను చూపెట్టినాను, దానికి నేను కట్టుబడి ఉన్నాను. వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయమంటే ఇప్పుడు ఏమంటున్నారు? A6గా చేర్చాలన్నా A7గా చేర్చాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అంటున్నారు. అరే, నేరం చేసిన వాడి మీద ఎఫ్ఐఆర్ పెట్టి వాడిని అరెస్ట్ చేయండి అని నేను అడుగుతున్నాను. కాదు నువ్వు సాక్ష్యాలు చూపెట్టినావు, నిన్ను అరెస్ట్ చేస్తామని పోలీసు వాళ్ళు అంటున్నారు. నేను చట్టాన్ని అవాయిడ్ చేసేటువంటి ఒక సిటిజన్గా, చట్టాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే వస్తా. మీరు చూపించిన వీడియోలో ఫోటోల్లో ఎమ్మెల్యే కొడుకున్నారా? అది వాళ్ళు చెప్పాలి, పోలీసు వాళ్ళు ఉన్నారా లేరని. ఉన్నారా ఆరోపిస్తూ ఉన్నాం. ఆ కారులో ఉన్న నలుగురిట్లో ఒకరు ఎమ్మెల్యే కొడుకని మేము ఆరోపిస్తూ ఉన్నాం. అసలు ఎమ్మెల్యే కొడుకు సంబంధం లేదని డీసీపీ ఎట్లా చెప్తాడు? కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, భవిష్యత్తులో విచారణలో న్యాయం తేలుతుంది, నిజాలు తేలుతాయని చెప్పాలి. 3 గంటలకు మేము ప్రెస్ మీట్ పెడితే 7 గంటలకు కేటీఆర్ గారు ట్వీట్ చేస్తే 9 గంటలకు ఇన్వెస్టిగేషన్ ఎట్లా కంప్లీట్ చేస్తాడు డీసీపీ? అంత పెద్ద గ్రేవ్ కేసు లోపల నీకు ఇన్నోవా లేదు, బెంచ్ లేదు, ముద్దాయిలు లేకుండా కేసు అయిపోయిందని ఎట్లా చెప్తావు నువ్వు? డీసీపీ గారు తప్పు చేసిరు. డీసీపీ గారు ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే కొడుకు సంబంధం లేదని చెప్పాడు. మరి ఇప్పుడు సంబంధం ఎట్లా వచ్చింది? ఒక రఘునందరావు ఒక పార్టీ ఎమ్మెల్యే, దాంతోపాటు ఒక సీనియర్ న్యాయవాది కూడా. ఇవన్నీ న్యాయపరమైన అంశాలు తెలిసిండి కూడా ఒక 376 కేసు విషయంలో ఒక విక్టిమ్ ఐడెంటిటీ ఎట్లా మీడియా ముందు ఫొటోస్ వీడియోస్ ఎలా రిలీజ్ చేస్తారు అనేది మేమే ఎఫ్ఐఆర్ అయిన కంటెంట్లో సబ్జెక్ట్ మెయిన్గా. ఇప్పుడు అన్న, నేను 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది నాకు తెలుసు. చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని, లా అవాయిడింగ్ సిటిజన్ని. నేను తప్పు చేసినా అని పోలీసు వాళ్ళు ఫీల్ అయినారు, ఎఫ్ఐఆర్ నమోదైంది. చలో ఇన్వెస్టిగేషన్ చేయనియండి. పోలీసు వాళ్ళు తప్ప నేను తప్ప అనేది కోర్టు చెప్తుంది. నిన్ననే చెప్పింది కదా, సైబరాబాద్ హైదరాబాద్ సిపిల కాడికి వెళ్ళి సిఐల దాకా అందరు తప్పు చేస్తున్నారని నిన్ననే శిక్ష వేసింది కోర్టు. దీంట్లో కూడా పోలీసు వాళ్ళకే శిక్షలు పడతాయి, నాకేం శిక్షలు పడాయి? నేను తప్పు చేయలేదు ఎక్కడ కూడా. ముద్దాయిలను అరెస్ట్ చేయరు, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయరు అని చెప్తా ఉన్నా నేను. గది చేయకుండా ఏదో రఘునందన్ రావు పేర్లు చెప్పిండు, రఘునందన్ రావుని అరెస్ట్ చేస్తాం, చెయ్యండి. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో రఘునందరావు కొన్ని మీడియా ప్రముఖంగా ఒక వీడియోస్ కానీ ఫోటోస్ రిలీజ్ చేశారు. కేసు సంబంధించిన కీలకమైన ఎవిడెన్స్ సంబంధించి. అంటే మీరు మీడియా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పోలీసులు మిమ్మల్ని ఏమైనా సంప్రదించారా? మీకు ఆ వీడియోస్ ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, అవి పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ కింద పనికొస్తారా, ఏమైనా సంప్రదించారా? ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మర్లు చెప్పిరని పోయి ఎన్కౌంటర్ చేసినామని చెప్తాడు. నీకు ఏ ఇన్ఫార్మర్ చెప్పిండని అడిగితే పోలీసు అయినా నాకు పలానా ఎల్ఐ చెప్పిండని చెప్తాడా? సో కేసులో ఎవరికి ఉండేటువంటి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ వాళ్ళకు ఉంటుంది. నన్ను వాళ్ళు ఎందుకు అడుగుతారు? నువ్వు కదా చేయాల్సిన పని. నువ్వు చేయాల్సిన పని నేను చేసినాను కదా. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెప్తుంది, ఇండియన్ పీనల్ కోడ్ చెప్తుంది. ఇప్పుడు రోడ్డు మీద అందరు చూస్తున్నాగా మర్డర్ జరిగితే మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేయొచ్చు, నువ్వు పోలీసు వానిగా పని చేయొచ్చు అని చట్టం చెప్తుంది. నీకు యూనిఫామ్ లేకపోవచ్చు, బట్ యూ కెన్ అరెస్ట్. నీ కళ్ళ ముంగట నేరం జరుగుతుంటే, నీ కళ్ళ ముంగట ఘోరం జరుగుతుంటే నువ్వే పోలీస్గా యాక్ట్ చేయొచ్చు, నువ్వే అరెస్ట్ చేయొచ్చు అని చట్టం చెప్తుంది. నేను అదే చేస్తా ఉన్నా. ఇగో ఈయన దొంగ అని నేను చెప్తా ఉన్నా సమాజానికి. దొంగను అరెస్ట్ చేయండి, రేప్ చేసిన ఆయనను అరెస్ట్ చేయండి. మిగతా అన్ని చాలా చర్చలు పెడదాం అనుకుంటున్నారు. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అన్న. ఈ జూబ్లీహిల్స్ రేప్కి సంబంధించిన ఎప్పటివరకు రిలీజ్ చేసిన దాంతోపాటు ఇంకా ఏమైనా డెవలప్మెంట్ సంబంధించి ఇంకా మోర్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా అన్న? ఇప్పుడు కేసుకి సంబంధించి నా దగ్గర ఉండే సమాచారం నా దగ్గర ఉంది. పోలీసు వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుసు. కానీ పోలీసు వాళ్ళు పెద్దల్ని కాపాడుకుందాం అనుకుంటున్నారు, గరీబ్ వాళ్ళని జైల్లో తీసి తందామని అనుకుంటున్నారు. ఇది తప్పు. పెద్దోడైనా గరీబోడైనా ఒకటే న్యాయం ఉండాలని నేను మాట్లాడుతూ ఉన్నా. నువ్వు ఎట్లా మాట్లాడతావు? నేను జైలుకి పంపిస్తాను పోలీసు వాళ్ళు అన్నారు అనుకో, పోతే నేను జైలుకి.
గరీబోడి తరఫున, పేదోడి తరఫున, మాట్లాడలేని గొంతుల తరఫున బరాబర్ నిలబడతా, ప్రశ్నించే గొంతు ఉంటా అంటేనే దుబ్బాకోలు నాకు ఓటేసి గెలిపించారు. ఎమ్మెల్యేగా నా విధులేంది, నా డ్యూటీ లేని నాకు తెలుసు. బరాబర్ మాట్లాడతాను, ఖచ్చితంగా నిలబడతా. బలహీన వర్గాల పక్షాన, పేదోళ్ళ పక్షాన, మాట్లాడలేని గొంతుకల పక్షాన రఘునందన్ రావు ఒక గొంతుకగా నిలబడతాడు. ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా విల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్. జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ సంబంధించి ఒక క్రిమినల్ కేసు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పొలిటికల్ పరంగా హాట్ టాపిక్గా మారింది. చాలా మీ బీజేపీ పార్టీ ధర్నాలు చేస్తుంది, ఆందోళన చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ప్రజా సంఘాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా మీరు యాక్టివిటీ అంటే ఈ కేసు నమోదైన కంచి మీరు ఎక్కువగా మీడియా ముందుకు వచ్చి ఎక్కువ రోల్ పాత్ర పోషించారు. ఈ యాక్టివ్ రోల్ పాత్ర పోషించేందుకు అంటే ఈ కేసులో కుట్ర బాగా అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది? నేను వకీల్ని కాబట్టి, చట్టం గురించి తెలుసు కాబట్టి, పోలీసు మిత్రులు తప్పు చేస్తున్నారు కాబట్టి, సార్ మీరు తప్పు చేస్తున్నారు గట్ల కాదు ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేయరు అని చెప్పిన. అరే నువ్వు మంచి మార్గంలో నడువురా బాబు అంటే తప్పు అంటే నేనేం చేస్తాను దానికి? నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే దాని గురించి నేను మాట్లాడతాను. ఇయ్యనండి పోలీసులు నోటీస్ ఇస్తే నేను బరాబర్ మాట్లాడతాను, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆబిడ్స్ పిఎస్లో మీ మీద కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఏమైనా ఇంటిమేషన్ వచ్చిందా పోలీసుల నుంచి? రాలేదండి, ఇప్పటిదాకా నాకు ఎవరు పోలీసు అధికారులు సంప్రదించలే. నాకు కేసు అయినట్టు నోటీసులు ఏం రాలేదు. నేను నిన్న చెప్పినా, ఈరోజు చెప్తున్నా, రేపు కూడా చెప్తున్నా, రఘునందన్ రావుకి కేసులు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు కేసులు పెట్టుకొని జైలు పోయి కొట్లాడుకొని వచ్చినోని నేను కాపాడుకోకపోతే నా క్లయింట్లను నేనేం కాపాడుతాను? 25 ఏళ్ళ స్టాండింగ్ ఉన్న అడ్వకేట్ని నేను. నన్ను ఈ ఉడత ఊపులాగా ఏదో చిన్న కేసులు పెట్టి రఘునందన్ రావుని ఏదో చేస్తాం, జైలుకు పంపిస్తాం అనుకుంటే వాళ్ళ విఘ్నత. మీ మీద ఆబిడ్స్ పిఎస్లో ఐపీసీ మీ మీద ఆబిడ్స్ పిఎస్లో ఐపీసీ 228A కింద కేసు నమోదైంది. దీని ఈ సెక్షన్ పరంగా ఎట్లా ఎదుర్కొంటారు నెక్స్ట్? వాళ్ళు నోటీస్ ఇవ్వాలి కదా, ముందు పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వమని. పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే నేను మాట్లాడతాను, జవాబు ఇస్తాను. నాకున్న వకాలత ఏందో నేను వాళ్ళకి చెప్తాను. తప్పు నేను చేస్తే అరెస్ట్ చేస్తారు, తప్పేముంది దాంట్లో? ఎదురు చూస్తాను, పోలీసు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ ముంగట్టుకెళ్ళి నేను ఇప్పుడు పార్టీ ఆఫీస్కి పోతా, వచ్చి అరెస్ట్ చేయమన్నారు. పార్టీ ఆఫీస్లో ఉంటా. నాకు కొంచెం కాల్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వచ్చినాను, ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు అక్కడ నేను పార్టీ ఆఫీస్కి పోతా ఉన్నాను. సాయంత్రం దాకా ఉంటాను. నేను నేరం చేసిన అని పోలీసు వాళ్ళు అనుకుంటే వచ్చి అరెస్ట్ చేయమన్నారు, తప్పేం లేదు. జూబ్లీహిల్స్ మైనర్ కేసులో కేసు నమోదైంది, దర్యాప్తు నడుస్తుంది. ఒక నిందితుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఎమ్మెల్యే కొడుకు ఆరోపణలు వస్తున్నాయి. లీగల్ సలహా తీసుకున్న తర్వాత అతని మీద కూడా కేసు పెడతామని చెప్తున్నారు పోలీసులు. అయితే ఎప్పుడైతే కేసు ఒక క్రమంలో నడుస్తుందో మీరు ప్రెస్ మీట్ పెట్టి వీడియోస్ ఫోటో చూపించిన తర్వాతనే ఒక రాజకీయ పరంగా దుమారం లేకపోయింది. రాష్ట్రవ్యాప్తం ఒక్కసారిగా ఆ వీడియోస్ కానీ ఫోటోస్ అంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది రాష్ట్రంలో. ఇది 3వ తారీఖు రోజు సాయంత్రం జోయల్ డేవిస్ గారు అనేటువంటి డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే కొడుక్కి రేప్ కేసుకి సంబంధం లేదని ప్రకటించిండా లేదా? ఎందుకు ప్రకటించారు డీసీపీ గారు? 3 గంటలలోనే రేప్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎట్లా పూర్తి చేస్తారు? కొంచెం ఓపిక ఉండాలి కదా. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇప్పటికీ 3గురిని అరెస్ట్ చేసినాం, మిగతా ఏమైనా ఉంటే తర్వాత చేస్తామని చెప్పాలి. అసలు ఎమ్మెల్యే కొడుక్కి సంబంధం లేదని క్లీన్ చీట్ మీరెట్లు ఇస్తారు? అప్పుడు నేను 4వ తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇగో నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పినాను. ఆధారాలు కలెక్ట్ చేసుకుంటారా, కేసులు చేస్తారా, నన్ను మీ కేసులలో రిమైండ్ చేస్తారా, అది వాళ్ళ విఘ్నత. వారికే వదిలేస్తా ఉన్నా నేను. ఎమ్మెల్యే రఘునందరావు మీద కేసు నమోదైన ఆబిడ్స్ పిఎస్లో నమోదైన కేసు మీద మీరు నెక్స్ట్ ఎట్లా న్యాయపోరాటం ఎట్లా చేయబోతున్నారు? నెక్స్ట్ ఈ ఎట్లా న్యాయపరంగా ఎట్లా ఎదుర్కొంటారు? ఇంకొకటి ఈ జూబ్లీస్ మైనర్ రేప్ కేసులో నెక్స్ట్ ఇంకా మీరు ఏం చేయబోతున్నారు? అది పోలీసు వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుందన్న. నేను సైన్స్ టీచర్ని. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. పోలీసు వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసిరు అన్న, నేను తప్పు చేసినా అని వాళ్ళు అంటున్నారు. సరే, ఇద్దరు తప్పులు తేల్చాల్సింది కోర్టు. రేపు కోర్టుకు పోతుంది కదా కేసు, ఆడ తేల్చుకుందాం, గల్ల భయపెట్టేది ఏముంటుంది? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను తప్పు చేయలేదు, చట్టానికి లోబడి మాత్రమే మాట్లాడినాను, దానికి లోబడే నేను పనిచేస్తాను. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని అడుగుతుంది సమాజం. ఇలా సమాజం ఆలోచించాలి. రఘునందన్ రావు అనే వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకు ముద్దాయిగా మీరు చూపించేటోళ్ళ, ఎమ్మెల్యే కొడుకు సంబంధం లేదని మీరు క్లీన్ చీటే ఇచ్చేసిండు కదా డీసీపీ సార్. అట్లాంటప్పుడే నేను మాట్లాడాల్సి వచ్చింది. అన్యాయం జరిగిన బాలిక పక్షాన నేను నిలబడ్డాను. దాంట్లో నాకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, నన్ను పోలీసు వాళ్ళు జైలుకు పంపుతారా, కొడతారా, ఏం చేస్తారో చేయనియండి. ఐ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఈ కేసులో భాగంగా పోలీసులకు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? వాళ్ళు పిలిస్తే ఇస్తా, పిలవకున్న 2 రోజులు ఆగిన తర్వాత పోయి చెప్పొస్తా ఏం జరిగింది, మీరు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మీరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ పొరపాటు జరుగుతుంది, సరిదిద్దుకోండి సార్ అని చెప్తా. ఎందుకంటే జోయల్ డేవిస్ గారు నాకు మా పాత సిపి, సిద్దిపేట సిపి గారు, కొంచెం నిజాయితీ పరుడు, సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడని నమ్ముతా. సరే, తొందరపడి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ఆయన కూడా తప్పులు చేస్తే ఎవడైనా అనుభవించాల్సి. మీ కేసు నమోదైన దాన్ని అంటే ఒక కేసు పరంగా కాకుండా రాజకీయ కుట్రకూర పరంగా ఏమైనా చూస్తారా? అలా అవకాశం అన్నా, నేను అనవసరమైన విషయాలు మాట్లాడదలుచుకోలే. కాంగ్రెస్లో మంత్రులు చేసిన వాళ్ళు, సీనియర్ మంత్రులు, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు నా మీద, మహిళా సోదరీమణులు మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్క అక్కడ రేపు గురి కాబడింది ఒక మైనర్ గర్లు, ఆమె తరఫున కొట్లాడి ఆ ఎంఐఎం గుండాలని అరెస్ట్ చేయించు నీకు చేతనైతే.
రఘునందన్ రావుని అరెస్ట్ చేయమని ట్రెండింగ్ చేసినా, రఘునందన్ రావుని అరెస్ట్ చేయమని మీరు కొట్లాడినా సమాజం చూస్తూ ఉంది, నవ్వుకుంటారు మిమ్మల్ని. మీరు మాట్లాడుతున్న మాటలకి సమాజం నవ్వుకుంటుంది. 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన వాళ్ళు ఏం చేసిండని రఘునందన్ అరెస్ట్ చేయమంటారు? అరెస్ట్ అయింది ఇప్పుడే వస్తా, మీ గాంధీ భవన్కి రావాలన్నా, పోలీస్ స్టేషన్కి రావాలన్నా ఇప్పుడే వస్తా, అరెస్ట్ చేయమన్నారు. నేను తప్పు చేస్తే? నేను తప్పు చేయలేదు, చేయను. నాకు చట్టం తెలుసు, సమాజం తెలుసు, ఆడపిల్లల్ని గౌరవించడం తెలుసు. కాబట్టి నేను నిజాయితీగా చట్ట పరిధికి లోబడి మాత్రమే పనిచేస్తూ ఉన్నాను. పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలిస్తే తప్పకుండా పోలీసు వాళ్ళకి జవాబిస్తారు. మొత్తానికి అయితే బీజేపీ ఎమ్మెల్యే మీద కేసు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్యే రియాక్షన్ దాని మీద స్పందించారు. కేసుని చట్టపరంగా న్యాయపరంగా దాన్ని ఢీకొడతా చెప్తున్నారు, ముందుకెళ్తామని చెప్తున్నారు. పోలీసులు ఒకవేళ నోటీసులు ఇస్తే రెస్పాండ్ అవుతారని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. దాంతోపాటుగా మైనర్ గ్యాంగ్ రేప్ సంబంధించిన విషయంలో కూడా నా దగ్గర ఇంకా మరికొన్ని ఎవిడెన్స్ ఏమున్నా అంటే వీడియోస్ ఇప్పుడున్న వీడియోస్తో పాటుగా ఇంకా మరికొన్ని వీడియోస్ ఉంటే ఖచ్చితంగా పోలీసులకు అడిగినా ఇస్తాను, అడగకుండా వాళ్ళు సబ్మిట్ చేస్తాను కూడా. ఆ కేసులో కూడా ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నా పోలీసులకు పూర్తి సహకరిస్తాను కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.